అయినా కణితి ఉందని తెలియగానే మనలో చాలా మంది అది ఖచ్చితంగా క్యాన్సర్ కణితే అని ఓ నిర్ధారణకు వచ్చేస్తుంటారు. నిజానికి మనలో కనిపించే కణుతుల్లో చాలా వరకు మనకు ఏమాత్రం హాని చేయని బినైన్ ట్యూమర్సే ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణితులు కానీ బినైన్ ట్యూమర్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కణితి కనిపించగానే క్యాన్సర్ అని భావించడం సరైందేనా? జనరల్గా శరీరం మీద అనేక రకాలైన కణితులు ఏర్పడుతుంటాయి. అన్ని కణితులు క్యాన్సర్ కణితులు కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కణితులు క్యాన్సర్ కాని కణితులే మన శరీరంలో ఎక్కువ భాగంలో ఎక్కువసార్లు కనబడుతుంటాయి. ఉదాహరణకి చాలామందికి స్కిన్ కింద ఫ్యాట్లో కొవ్వులో లైపోమాస్ అంటుంటాము, అలాగే ఫైబ్రోమాస్ అంటుంటాము. చాలా రకాల కణితులు శరీరంలో థైస్ మీద, చేతుల మీద, పొట్ట మీద, వీపు మీద ఇలా అనేక ఏరియాలో కనబడుతుంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ గడ్డలు కావన్నమాట. అలాగే స్త్రీలలో రొమ్ముల్లో గడ్డలు కనపడవచ్చు. రొమ్ములో గడ్డ కనపడంగానే అది క్యాన్సర్ గడ్డ కాకపోవచ్చు. బట్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏ గడ్డని కూడా శరీరంలో ఎక్కడైనా కూడా కొత్తగా డెవలప్ అయిన ఏ గడ్డైనా కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎనీ గడ్డ అంటే శరీరంలో ఎక్కడ ఉన్నా కానీ కణితి అనేది అది పెరుగుతున్నా కానీ ర్యాపిడ్గా పెరుగుతున్నా, ముఖ్యంగా సివియర్ పెయిన్ కలగజేసినా కూడా, ముఖ్యంగా స్కిన్ కింద ఉన్న వాటిల్లో, అలాగే పెయిన్లెస్ లంప్స్ పెరుగుతున్నట్టయితే అంటే సైజు క్రమం తప్పకుండా పెరుగుతున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా అశ్రద్ధ చేయకూడదు. బినైన్ ట్యూమర్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ వస్తుంటాయి? క్యాన్సర్ కాని కణితుల్ని మనం బినైన్ ట్యూమర్స్ అంటాము. ఈ బినైన్ ట్యూమర్స్ స్కిన్ కింద అంటే ఈ కొవ్వులోను అంటే దీన్ని లైపోమాస్ అంటుంటాము. అలాగే స్కిన్ కింద మిగతా నర్వస్ టిష్యూలోను, నీవస్ టిష్యూలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రెస్ట్లో కూడా చిన్న చిన్న ఫైబ్రాయిడ్నోమాస్ అవి రావడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా ఏ భాగంలో అయినా కూడా ఈ బినైన్ కణితులు అంటే క్యాన్సర్ కాని కణితులు రావచ్చు. కానీ అది క్యాన్సర్ కణిత లేదా బినైన్ అంటే క్యాన్సర్ కాని కణిత అనేది డాక్టర్ గారు అంటే దగ్గరలో ఉన్న సర్జన్ పరీక్ష చేసి మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అనుమానంగా ఉన్నట్టయితే ముఖ పరీక్ష అంటే సైటాలజికల్ ఎగ్జామినేషన్ కానీ లేదా బయాప్సీ పరీక్ష కానీ నిర్వహించి ఖచ్చితంగా ఇది క్యాన్సర్ గడ్డ లేదా బినైన్ లంప్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణితుల్ని ఎలా అనుమానించాలి? క్యాన్సర్ కణితులు శరీరంలో ఎక్కడున్నా కానీ అంటే శరీరంలో స్కిన్ కింద కానీ, కొవ్వు పదార్థాల్లో కానీ, సాఫ్ట్ టిష్యూస్లో కానీ, బ్రెస్ట్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా క్రమం తప్పకుండా అవి సైజులో పెరుగుతూనే ఉంటాయి. అండ్ సైజు పెరిగే కొలది కొన్నిసార్లు నొప్పి కూడా కలగజేస్తుంటాయి. నొప్పి లేదు కదా క్యాన్సర్ లేదు అని అనుకోకూడదు. నొప్పి లేని గడ్డలు ఇంకా ప్రమాదకరమైనవి. అవి ఆ క్యాన్సర్ కణితులు కూడా నొప్పి లేకుండానే జనరల్గా మేనిఫెస్ట్ చేస్తుంటాయి. కొన్నిసార్లు స్కిన్ కింద వచ్చే గడ్డలు, ముఖ్యంగా ఈ ఫైబ్రోమాస్, లైపోమాస్ ఇవన్నీ కూడా పెద్ద వయసులో అవి క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అవి ర్యాపిడ్గా పెరగటమే కాకుండా నొప్పి కలగ కూడా చేస్తాయి. సో నొప్పితో నిమిత్తం లేకుండా శరీరంలో ఎక్కడైనా ఏదైనా కనుక గడ్డ ఉన్నట్టయితే మాత్రం అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాల్సి ఉంటుంది డాక్టర్కి, ఫ్యామిలీ ఫిజిషియన్కి. ఆ తర్వాత ఆ గడ్డలు నార్మల్ గడ్డలు అయినప్పటికీ కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నట్టయితే మళ్ళీ అశ్రద్ధ చేయకుండా మళ్ళీ ఒకసారి డాక్టర్కి చూపించి అవసరమైతే ముఖ పరీక్ష కూడా చేసి క్యాన్సర్గా మారిందా లేదా అనేది కూడా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ కాని కణితుల లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఈ క్యాన్సర్ కాని కణితులు బినైన్ ట్యూమర్స్ అంటుంటాము. ఇవి చాలా సాఫ్ట్ టిష్యూగా ఉంటాయి. కొన్నిసార్లు హార్డ్గా ఉన్నప్పటికీ కూడా ఫర్మ్ టిష్యూ అంటే లోపల ఉన్న టిష్యూ యొక్క ఆరిజిన్ ఆఫ్ ద టిష్యూని బట్టి ఉండవచ్చు. బట్ జనరల్గా ఇవి సైజులో పెరగవు, నొప్పి కలగజేయవు. అలాగే వాటి మీద ఇంక్రీజ్డ్ వాస్కులారిటీ అంటే స్కిన్ మీద ఎంగార్జ్డ్ వెయిన్స్ అలాంటివి కూడా ఉండవు. అవి సైజు కూడా పెరగకుండా కాన్స్టెంట్గా కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటాయన్నమాట. వీటిని మనము క్యాన్సర్ కాని కణితులు లేదా బినైన్ కణితులుగా పరిగణిస్తాము. క్యాన్సర్ కాని కణితులకు చికిత్స అవసరమా? కొన్ని రకాల గడ్డలు బినైన్ ట్యూమర్స్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రెషర్ ఎఫెక్ట్స్ కలగజేసి శరీరానికి హాని కలిగించవచ్చు. ఉదాహరణకి స్కల్లో అంటే బ్రెయిన్ దగ్గర వచ్చే కణితులు అవి పెద్దదిగా అయినప్పటికీ అంటే క్యాన్సర్ కాని కణితులు అయినప్పటికీ కూడా బ్రెయిన్ మీద ప్రెషర్ కలగజేసి కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కలగజేయవచ్చు. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ రావడానికి అవకాశం కల్పించవచ్చు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీసివేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల గడ్డలు శరీరంలో ముఖ్యంగా అబ్డామినల్ క్యావిటీలో కొన్ని రకాల బినైన్ ట్యూమర్స్ కూడా చూస్తుంటాము. ఇవి కూడా ప్రెషర్ సిమ్టమ్స్ కలగజేస్తాయి ఇంటెస్టైన్స్ మీద, ఈసోఫేగస్ మీద. సో అప్పుడు వాటిని పూర్తిగా తీసేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కణితులు శరీరం మీద కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఏర్పడవచ్చు. అంటే ఫేస్ మీద కానీ లేకపోతే చేతుల మీద కానీ డిస్ఫిగరింగ్గా పెరుగుతున్నట్టయితే వాటిని కూడా బినైన్ కణితి అయినప్పటికీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ కణితుల విషయంలో ఏం చేయాలి? ఏదైనా కణితి ఉన్నప్పుడు, కణితిని క్యాన్సర్గా అనుమానించినప్పుడు ఖచ్చితంగా ఈ ముఖ పరీక్ష ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది నిర్ధారణ చేస్తాం.
ఒకసారి క్యాన్సర్ ఉన్నది అని నిర్ధారణ చేశాక దాని యొక్క స్టేజ్ ఏమిటి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్యాన్సర్లో ముఖ్యమైన స్టెప్స్ నిర్ధారణ, స్టేజింగు, ట్రీట్మెంటు. నిర్ధారణ అయిపోయిన తర్వాత ఈ స్టేజింగు ముఖ్యంగా ఈ కణితులు శరీరంలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ కణితులు ఎక్కడైతే కణితి పుట్టిందో ఆ ఏరియాలో ఎంత దూరం పాకింది, పక్కన ఉన్న కండరాలను ఏమన్నా ఇన్ఫిల్ట్రేట్ చేసిందా, బోన్కి ఏమన్నా అతుక్కుపోయిందా, ఉదాహరణకి చేతిలో కణితి కనుక వచ్చినట్టయితే ఈ మజిల్స్ చేతిలో ఉన్న కండరాలు ఏమైనా ఇన్ఫిల్ట్రేట్ అయినాయా, ఆ పక్కన ఉన్న రక్తనాళాలు కానీ నర్వ్స్ని కానీ ఏమైనా ట్యూమరు ఎన్సర్కిల్ చేసిందా లేదా బోన్కి ఏమైనా అతుక్కుపోయిందా కూడా చూసుకోవాలి. అలాగే దీనిని లోకల్ స్ప్రెడ్ అంటాము. అలాగే క్యాన్సర్ కణితులు లింఫ్ నాళాల ద్వారా, రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలు కూడా పాకుతుంటాయి. ఆ ఇతర భాగాలకు పాకటాన్ని మెటాస్టసిస్ అంటాము. వీటిని కూడా లింఫ్ నాళాల ద్వారా రీజనల్ లింఫాటిక్స్ని అనలైజ్ చేయటము, అంటే అక్కడికి ఏమైనా పాకిందా లేదా తెలుసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషను, అవసరమైతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేదా శరీరంలో ఇతర భాగాలకు ఏమైనా పాకిందా లేదా తెలుసుకోవడానికి చాలా వరకు ఈ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ శరీరంలో వచ్చే కండరాలు సాఫ్ట్ టిష్యూస్లో అంటే మజిల్స్లో కానీ బోన్స్లో కానీ అలాగే ఫ్యాట్లో కానీ ఆర్ ఇంటర్మస్కులర్ ఫైబ్రస్ టిష్యూలో కానీ ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా లంగ్స్కి సిస్టమిక్ సర్క్యులేషన్ ద్వారా లంగ్స్కి లివర్కి కూడా పాకుతుంటాయి. సో అవసరమైతే హోల్ బాడీ పీఈటీసీ సిటీ స్కాన్ కూడా చేసి శరీరంలో ఈ క్యాన్సర్ ఎంతవరకు పాకిందనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.